అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిజంగా అభివృద్ధి పనులు పెరిగాయి. ఎక్కడికక్కడ రోడ్లు వేస్తున్నారు, సీసీ రోడ్లు వేస్తున్నారు, ఆర్ఎన్బి రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు కదా. అలాగే యాక్టివిటీస్ పెరిగాయి, ప్రజల్లో కాస్త స్వేచ్ఛ వచ్చింది, డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి, రాజధాని పనుల మీద రాజధాని నిర్మాణం జరుగుద్ది అనే ఒక నమ్మకం కుదిరింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి, పాజిటివ్ సంకేతాలే. సో ప్రజలు కూడా స్వేచ్ఛగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని ఏమైనా తప్పు చేసినా సరే చెప్పగలుగుతున్నారు. మరి ప్రజలను హింసించి తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధించి మీరు అలా మాట్లాడితే మీకు ఆ పథకాలు రావు, మీరు ఎలా చేస్తే మీకు ఈ పథకాలు రావు అనేది లేదు. ఏ దేవాలయాల మీద దాడులు లేవు, ఏ కులాల మధ్య పోరు లేదు, ఏ మతాల మధ్య గొడవలు పెట్టట్లేదు. ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా దాని పనులు అది ఉంది. అయితే ఇదంతా పెరిగింది, అభివృద్ధి పనులు పెరిగాయి, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పెరిగాయని ఒప్పుకుందాం. అదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా రికార్డింగ్ డ్యాన్సులు పెరిగాయి. మీకు తెలుసా, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు పెట్టాలంటే భయపడేవాళ్ళు. మరి ఎందుకో ఇప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు మరీ వెచ్చలవిడిగా పెడుతున్నారు. అఫ్కోర్స్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పెట్టారు, కానీ భయపడ్డారు. భయపడి చాటుగా మాటుగా పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఓపెన్గా వెచ్చలవిడిగా పెట్టేస్తున్నారు. వారం రోజుల కిందట తంబలపల్లి నియోజకవర్గంలో అమ్మవారి జాతరలో కొంతమందిని తీసుకొచ్చి ఓపెన్గా టాప్లెస్గా ఏమి మొత్తం తీసేసి ఆడించారు, డ్యాన్స్ చేయించారు పబ్లిక్గా ఓపెన్ వెహికల్ మీద. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి కావాలంటే ఎవరైనా చూడొచ్చు, నేను అది చూపించలేను. ఓపెన్గా చాలా చెత్తగా అనమాట. నిన్న పిఠాపురం నియోజకవర్గంలో జరిగింది ఒక రికార్డింగ్ డ్యాన్స్. నిన్న మొన్న నాకు తెలిసి నిన్నే వీడియోలు కూడా వచ్చాయి, సోషల్ మీడియాలో వీడియోలు ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో రికార్డింగ్ డ్యాన్స్. అంతకుముందు ఏదో ఉంగుటూరులోనే ఎక్కడో ఒకటి జరిగింది, మనం చూసాం. సో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇవి పెరిగిపోయినాయి. అలాగే మనం నిన్న చెప్పుకున్నాం, బెల్ట్ షాపులు పెరిగాయి. గతంలో లేనటువంటి బెల్ట్ షాపులు ఇప్పుడు విచ్చలవిడిగా పెరిగాయి. బెల్ట్ షాపులు పెరగడం వల్ల నీకేంటి నొప్పి అని మీరు అడగొచ్చు. 24/7 మందు అందుబాటులో ఉంటుంది కదా బెల్ట్ షాపులు పెరిగితే. ఇప్పుడు మద్యం షాప్ ఉందనుకోండి, ఒక టైమింగ్ ఉంటుంది. అఫ్కోర్స్ మద్యం దుకాణాలు కూడా టైమింగ్స్ ఫాలో అవ్వట్లేదు. కానీ బెల్ట్ షాపులు ఉండడం వల్ల ఊర్లో ఇంటి పక్కనో ఇంటి ఎదురుగానో వీధిలోనో ఎక్కడో దగ్గర మందు అమ్ముతారు, 24/7 అమ్ముతారు. దానివలన ఆ కల్చర్ ఏమవుద్ది? సో బెల్ట్ షాపులు ఖచ్చితంగా పెరిగాయి. దాన్ని కంట్రోల్ చేయట్లేదు, కబుర్లు చెప్తున్నారు అంతే. బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ తీస్తా అని కబుర్లు చెప్తున్నారు. మరోవైపు పేకాట శిబిరాలు పెరిగాయి. గతంలో పేకాట ఆడాలంటే భయపడేవాళ్ళు, చాటుగా మాటుగా ఆడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వెచ్చలవిడిగా కొన్ని చోట్ల, అన్ని చోట్ల అని నేను చెప్పట్లేదు, కొన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులకు తెలిసే ఆడిస్తున్నారు. ఓపెన్గా క్లబ్బులు పేరిట ఈ రాజధాని పరివాహక కొన్ని నగరాల్లో అయితే క్లబ్బుల పేరిట క్లబ్బులు నడిపించేస్తున్నారు, క్లబ్బుల్లో పేకాట ఆడుతున్నారు. అదేమో లైసెన్స్ ఇచ్చారా? ఏమంటే ఆన్లైన్ బెట్టింగ్ మీద కేసులు పెడుతున్నారు, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ సైట్ల మీద కేసులు పెడుతున్నారు. మరి గుంటూరులోను విజయవాడలోనూ అక్కడ పేకాట జరుగుతుంటే ఎందుకు కేసులు పెట్టట్లా? రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతున్నాయి. తిరుపతిలో జరుగుతోంది, కాకినాడలో జరుగుతోంది, ఏలూరులో జరుగుతోంది. లక్షల్లో కమిషన్లు వెళ్తున్నాయి. ఇది గతంలో లేదండి, ఎంత వెచ్చలవిడిగా గతంలో లేదు. రికార్డింగ్ డ్యాన్సులు పెరిగాయి, బెల్ట్ షాపులు పెరిగాయి, పేకాట శిబిరాలు పెరిగాయి. ఇంకా మనం చెప్పుకునే కొద్దీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి చెత్త అలవాట్లు, చెత్త కల్చర్ ఎక్కువ అవుతుంది. సరే, ఒకవైపు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందిలే, అభివృద్ధి పనులు జరుగుతున్నాయిలే, ఏదో రోడ్లు వేస్తున్నారు, మా ఊర్లో సీసీ రోడ్లు వేస్తున్నారు, మా ఇంటి పక్కన ఏది ఆర్ఎన్బి రోడ్డు గోతులు పూడ్చారు, కొంత బాగానే ఉంది అని సంతోషపడాలా? మరీ వెచ్చలవిడిగా మద్యం అమ్మేస్తున్నారు, ఎక్కడికక్కడ పేకాట శిబిరాలు పెట్టేస్తున్నారు, ఓపెన్గా రికార్డింగ్ డ్యాన్సులు పెట్టేస్తున్నారు అని బాధపడాలా? చెత్త కల్చర్ ఎక్కువ అవుతుంది. దీనికి ప్రజాప్రతినిధులే ఎంకరేజ్ చేస్తున్నారు, ఈ కల్చర్కి. ఇది పోలీసులకు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో అంటే అది ఎలా ఉంటుందంటే, నువ్వు కొట్టినట్టు నటించు, నేను బాధపడినట్టు నటిస్తా అనేదో ఉంటుంది కదా, అంటారు కదా. అలా తెలియకుండా ఏమైనా చేసుకో, నాకు తెలిస్తే నేను ఊరుకోను, నాకు చెప్పొద్దు, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా అన్నట్టు ఉంటుంది అనమాట. సో నువ్వు కొట్టినట్టు యాక్ట్ చేయి, నేను రుద్దుకున్నట్టు యాక్ట్ చేస్తాను. అది బయట ప్రపంచానికి కనిపించేటట్టు.
సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగాయి అంటే అన్నీ పెరిగాయి, ఇవి పెరిగాయి అవి పెరిగాయి. మరి దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారని ప్రభుత్వం ఆలోచించుకోవాలి. దీనివల్ల ఏంటంటే మహిళల ఓట్లు ఇప్పుడు ఆ వీడియోలు రికార్డింగ్ డ్యాన్సులు వీడియోలు వైరల్ అవుతుంటే ఎంత చండాలంగా ఉంటుందండి. ఆ పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటే ఎంత చండాలంగా ఉంటుందండి. ఊర్లో కళ్ళు ఎదురుగా మద్యం వెచ్చలవిడిగా అమ్ముతుంటే ఎంత చండాలంగా ఉంటుందండి. మహిళలు ఓట్లే యొద్దా? మహిళలు ఓట్ల అవసరం లేదా? ఒకవైపు మహిళా సాధికారత అని అదని ఇదని చెప్తున్నారు కదా, ఇంకోవైపు మహిళలకు సంబంధించి ఇంత దారుణమైన యాక్టివిటీస్ జరిగితే ఎట్లా? సో మరి ప్రభుత్వ పెద్దలు అలర్ట్ అయితే మంచిది. థ్యాంక్ యూ.